ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము భూమిలో నాటిన విత్తనము దాని స్వభావాన్ని బట్టి దాని ఫలములను ఇస్తుందే తప్ప మనము కోరుకున్నటువంటి ఫలాలను ఇవ్వదు. అలాగే మనము చేసే క్రియలకు సంబంధించి ఎలాంటి ప్రతిఫలము రావాలనో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి ఎవరైనా సరే, దేవుని నమ్మిన వారైనా దేవుని నమ్మని వారైనా వారి వారి క్రియలను బట్టి దానికి నిర్ణయించబడిన ఫలితము వస్తుంది. అయితే దేవుని నమ్మి దేవుని ఇష్టానుసారముగా మనం నడుచుకున్నందువలన మనకు ఒరిగింది ఏమీ అనుకోవచ్చు. మనము దేవుని బిడ్డలుగా ఉండి దేవుని ఎడల యథార్థ హృదయము కలిగి ఉంటే దేవుడు మనల్ని పాపము చేయకుండా కాపాడుతాడు. ఆదికాండము 20వ అధ్యాయం 6వ వచనములో దేవుడు అబీమెలెకు యొక్క యథార్థ హృదయమును బట్టి అబీమెలెకు పాపము చేయకుండా దేవుడు అడ్డుకున్నట్టుగా మనము చూడవచ్చు. ఈ లోకంలో ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు జీవించే జీవితానికి సంబంధించి అంత ఒక సిస్టము పెట్టాడు దేవుడు. మనము ఏమి చేసినా దానికి సంబంధించిన ఫలితము అందులో ఉంటుంది. కాబట్టి మనకు మంచి జరిగినా చెడు జరిగినా అందుకు మనమే బాధ్యులమవుతాము తప్ప దేవుడు బాధ్యుడు కాడు, అన్యాయముగా ప్రవర్తించడు. ఒకవేళ మనము దేవుణ్ణి నిందిస్తే మనము మోసపోయినట్లే. అందుకనికే అంటూ ఉన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం మంచి క్రియలను చేసి మంచి ఫలములు పొందుదాం. మనం ఈ లోకంలో జీవించినంత కాలం మనం మంచి క్రియలు చేసి మంచి ఫలాలు పొందినట్లుగా దేవుని కృప దయచేయమని ప్రభువును అడుగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి